హలో ఫ్రెండ్స్. శ్రీరామునికి కరదూషణులకి మధ్య జరిగిన యుద్ధం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఒక ప్రశ్న చూద్దాం. కరదూషణులు ఎవరంటే మనకి జనస్థానంలో రాక్షస నాయకులు. జనస్థానంలో రాక్షస నాయకులు ఎవరు అంటే కరదూషణులు. శ్రీమద్ రామాయణం అరణ్యకాండం అన్నమాట. రాముడు పంచవటి చేరాడు. లక్ష్మణునితో ఆశ్రమ నిర్మాణానికి తగిన ప్రదేశం ఎన్నిక చేయమన్నాడు. లక్ష్మణుడు అన్నాడు, రామా, నేను స్వతంత్రుని కాను, నీ సేవ కోసమై వచ్చినవాడును. నాకు మంచిదని తోచిన స్థలం కాదు, నీకు మంచిదని తోచిన స్థలం నుండే ఆశ్రమ నిర్మాణం జరగాలి అని అన్నారన్నమాట. రాముడు యోచించి ఒక మంచి స్థలం చూపాడు. లక్ష్మణుడు మట్టి గోడలతో, వెదురు స్తంభాలతో, దర్భలు, రెల్లు మొదలగున వానితో ఒక రమణీయమైన ఆశ్రమాన్ని నిర్మించాడు. రాముడు మిక్కిలి సంతోషించి, లక్ష్మణ, ప్రీతిపూర్వకముగా ఇచ్చిన బహుమతి కౌగిలి అంటూ లక్ష్మణుణ్ణి కౌగిలించుకున్నాడు. రాముడిలా వనవాసం చేస్తూ ఉండగా హేమంతకాలం వచ్చింది. సీతారామ లక్ష్మణులు స్నానం చేయడానికి గోదావరికి పోతూ ఉన్నారు. రామునితో లక్ష్మణుడు అన్నాడు, ప్రియభాషణం చేసే రామ, నీకు ప్రియమైన హేమంత ఋతువు వచ్చింది. సంవత్సరానికి అలంకారప్రాయమైంది. భూమి పంటలతో నిండి ఉంటుంది. సూర్యుడు ఉత్తరానికి చాలా దూరంలో ఉంటాడు. అందువల్ల ఇప్పుడు మంచు కొండకు పేరు సార్థకంగా ఉంటుంది. సూర్యుడు దూరంగా ఉండే దాని వలన ఉత్తర దిశ తిలకం లేని శ్రీవలే ఉంటుంది. అరణ్యాలు పొగమంచుతో కూడి ఉంటాయి. అడవి ఏనుగులు దప్పి కలిగి ఉన్నప్పటికీ చల్లటి నీటిని త్రాగలేకపోతున్నాయి. ఇటువంటి చలి రోజులలో ధర్మాత్ముడు భరతుడు సర్వభోగాలను విడిచి తపస్సై నీతాహారం కలిగినవాడై కటిక నేలపై శయనిస్తున్నాడు. సరయూ నది చల్లటి నీటిలో ఎలా స్నానం చేస్తున్నాడో, మధుర భాషి, శత్రు సంహారకుడు, మహాత్ముడు అయిన భరతుడు అన్ని విధాలా నిన్ను అనుసరిస్తున్నాడు. సాధారణంగా కొడుకులకు తల్లి బుద్ధి వస్తుందంటారు, కానీ ఆశ్చర్యం, తల్లి క్రూర స్వభావం భరతునికి ఏమాత్రం రాలేదు. లక్ష్మణుడు కైకేయిని నిందించడం రామునికి ఇష్టం లేదు. లక్ష్మణుతో ఇలా అన్నాడు, నాయనా లక్ష్మణ, మధ్యమాంబ అయిన కైకేయిని ఎన్నడూ ఇక నిందింపకు. భరతుని గురించి మరి చెప్పు, నాకు మరి వినాలని ఉంది అని అన్నాడనమాట శ్రీరాముడు లక్ష్మణుల వారితో. స్థానాంతరం ముగ్గురు ఆశ్రమానికి వచ్చారు. పూజా కార్యక్రమం అయ్యాక పురాణ ఇతిహాసాలు చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. యాదృచ్ఛికంగా రావణాసురుని చెల్లెలైనటువంటి శూర్పణఖ అక్కడికి వచ్చింది. రాముని సౌందర్యం చూచింది. సింహం వలె విశాలమైన వక్షస్సు కలిగినవాడు, తమ్మిపూల వంటి నేత్రాలు కలిగినవాడు, ఆజానుబాహుడు, ఏనుగు వలె గంభీరమైన నడక కలవాడు, మన్మధుని వంటి సౌందర్యం కలిగిన వాడేటువంటి రాముణ్ణి చూచింది. వికృతాకారం, పెద్ద పొట్ట, ఎర్రని ఎంట్రుక, వయస్సు మళ్ళినదైన శూర్పణఖ చక్కని మోము, సన్నని నడుము, నల్లని వెంట్రుకలు, మంచి వయసు ఉన్న రాముని చూచింది, మోహించింది.
చెంతకు చేరి, నీవెవరు? తాపసి వేషంలో ఉన్నావు, కాముకుడివై భార్యను కలిగి ఉన్నావు అని అడిగింది. సత్యసంధుడైన రాముడు తన వృత్తాంతం చెప్పి సీత తన భార్య అని చెప్తాడు. శూర్పణఖ స్వరం వినింది. రాముడు శూర్పణఖను ప్రశ్నించాడు. నీవు సుందరాంగిగా కనపడడం లేదు, రాక్షసులా ఉన్నావు. నీవు ఎవరు? ఎందుకు వచ్చావు? నిజం చెప్పు. తన విషయం చెప్పింది. నేను శూర్పణఖను, లంకేశ్వరుడైన రావణాసురుని చెల్లెలను, కామరూపిణిని. కుంభకర్ణుడు, విభీషణుడు నా సోదరులు, కరదూషణులు కూడా నా సోదరులే. నాకు గొప్ప శక్తులు ఉన్నాయి, గొప్ప బలం కలదానును. నాకు భర్తవు కమ్ము. సీత నీకు తగిన భార్య కాదు. ఈ సీతను, లక్ష్మణుణ్ణి ఇద్దరిని తినేస్తా, మనం హాయిగా ఉండిపోదాం అని చెప్పిందనమాట. మాటల్లో నేర్పనైన రాముడు ఆమెను పరిహసిస్తూ ఇలా అన్నాడు. అమ్మా, నేను వివాహితుడను. నీలాంటి దానికి సవితి ఉండకూడదు. నా తమ్ముడు లక్ష్మణుడు చాలా మంచివాడు, అందగాడు. ఆయన భార్యతో ఉండడం లేదు, ఆయన్ని ప్రేమించు అని చెప్పారనమాట. శూర్పణఖ లక్ష్మణుని చేరి నన్ను వరింపమని కోరింది. లక్ష్మణుడు చాలా చమత్కారంగా అన్నాడు. నేనే ఒక దాసుని, దాసునికి కూడా భార్యనా అని అన్నారనమాట. నీవు నా అన్న అయిన రామునికి తగినదాను. అయినా మహాసౌందర్యవతి అయిన నిన్ను వదిలి మామూలు మానవ స్త్రీతో ఉండడం బాగాలేదు. నిన్ను వరిస్తాడు, ఆయన్నే కామించా అని చెప్పి లక్ష్మణుడు అన్నాడనమాట. కామపరవశ అయిన శూర్పణఖ లక్ష్మణుని మాటలు నిజమని భావించి తన ప్రేమ మార్గానికి సీత అడ్డుస్తుందని చెప్పి తినేయడానికి ఆమె పైకి ఉరికింది. సీత భయపడిపోయింది. రాముడు లక్ష్మణునితో అన్నాడు. విరూపవతి, దుర్మార్గవతి, మహోదరి అయిన శూర్పణఖ అంగవైకల్యం కలిగించు అన్నాడనమాట. లక్ష్మణుడు వెంటనే శూర్పణఖ యొక్క ముక్కు, చెవులు కోసివేశాడు. శూర్పణఖ రక్తసిక్తమైన దేహంతో భయంకరంగా అరుస్తూ జనస్థానంలో రాక్షసుల మధ్యనున్న తన అన్న కరుణు ముందు ఆకాశం నుండి పిడుగులా వచ్చి వాలింది. జరిగిన వృత్తాంతం అంతా చెప్పింది. కరుడు కోపించిన వాడై ఇలా అడిగాడు. నీకు ఇలా వికృత ఆకారాన్ని కలిగించిన వారెవరు? తనంటూ తాను ఊరక కూర్చొని ఉన్న కాలసర్పాన్ని పడగపై కొట్టినదెవరు? నీకు ఈ అన్యాయం తలపెట్టిన వారెవరు? నేడే వారి ప్రాణాలు తీస్తాను. ఎవరు నీకు అపకారం చేశారో చెప్పు అని చెప్పి కరుడు శూర్పణఖతో అడిగాడనమాట. శూర్పణఖ కన్నీరు కారుస్తూ ఇలా అనింది. లేత వయసు వారు, మహాసుందర రూపం కలవారు, సుకుమారులు, మహాబలులు, పద్మాల వంటి విశాల నేత్రులు కలిగిన వారు, నారచీరలు ధరించిన వారు, దశరథ తనయులు అయిన రామలక్ష్మణుడు దండకారంలో ఉన్నారు. వారు దేవతలో మనుష్యులో చెప్పలేకున్నాను. వారితో యువకురాలు, రూపవతి, సన్నని నడుము కలది, సర్వాభరణాలు దాల్చినది అయిన ఒక స్త్రీ ఉంది. ఆమె కారణంగా వారు నన్ను ఈ దీనావస్థ పాలు చేశారు. వారి ముగ్గురు రక్తం తాగాలని నా కోరిక తీర్చు అన్నయ్య అని చెప్పి శూర్పణఖ కరునితో చెప్పిందనమాట. యమునితో సమానమైన 14 రాక్షసుల్ని ఆజ్ఞాపించాడు కరుడు. ఆ ముగ్గురిని చంపి తీసుకురమ్మన్నారు. 14 మంది రాక్షసుల్ని పంపిస్తారన్నమాట. వారు వాయు వేగంతో వెళ్ళారు.
శూర్పణఖ వారి వెంట పోయి సీతారామ లక్ష్మణులను చూపించింది. లక్ష్మణుని సీత దగ్గర ఉంచి రాముడు రాక్షసులను చూచి అనవసరంగా తన బాణాలను ఎరకవద్దని పారిపోమ్మని హెచ్చరించాడు. వారు పారిపోకోకుండా యుద్ధానికి దిగారు. వారు 14 శూలాలను రామునిపైకి విసిరారు. రాముడు ఆ శూలాలను 14 బాణాలతో ముక్కలు ముక్కలుగా చేసి మరో 14 బాణాలతో వారి వక్షస్థలాన్ని చీల్చివేశాడు. మొదలు నరికిన అరిచి చెట్ల వలె వారు నేలపై పడ్డారు. శూర్పణఖ భయంకరంగా అరుస్తూ కరుణి వద్దకు పోయి ఆ 14 రాముని బాణాలతో నేలకూలిన విషయం చెప్పింది. ఇంకా ఇలా అంది: 14 రాక్షసులు ఒక్క క్షణంలో నేల కూలిపోయారు. రాముని పరాక్రమం తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది. రాక్షస కంటకుడైన రాముణ్ణి వెంటనే చంపు, లేకుంటే నేను నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తా. వీరుడని ప్రగల్భాలు చెప్పుకుంటావే కానీ నీవు నిజమైన వీరుడు కావు. నీకు జనస్థానం కాపాడే యోగ్యత లేదు. వెంటనే జనస్థానం విడిచిపో అని చెప్పిందనమాట. కరుణికి రోషం వచ్చింది. శూర్పణఖ మాట్లాడిన అవమానపు మాటలు వినలేకపోయాడు. ఉగ్రుడై ఇలా పలికాడు: నీకు జరిగిన అవమానం నన్ను కోపంతో దహిస్తుంది. రామును ఆయువు తీరింది. అతని తమ్ముణ్ణి యమలోకం పంపుతాను అని చెప్పాడనమాట. తన సేనాపతి అయిన దూషణుణ్ణి 14,000 రాక్షసుల్ని యుద్ధానికి సమాయత్తం చేశాడు. ఎంతమంది రాక్షసులు? 14,000 మంది రాక్షసులు. సేనాపతి దూషణుడు అనమాట. మహాబలవంతులు, అపరిమితమైన వేగం కలవారు, యుద్ధంలో వెనకంజి వేయినవారు, పెద్ద పులి వంటి వారు అయిన రాక్షస వీరులను 14,000 మందిని యుద్ధానికి చేయమన్నాడు. దూషణుడు సైన్యాన్ని సిద్ధం చేశాడు. కరుణికి రథం సిద్ధం చేశాడు. ఆ రథాన్ని ఎక్కి కరుడు సైన్యం వెంటరాగా బయలుదేరాడు. కరుని రథం నలుదెసలా శబ్దాలు నింపుతూ సాగిపోయింది. సైనికులు గడలు, కత్తులు, గొడ్డళ్ళు, శూలాలు, పెద్ద పెద్ద విండ్లు, బాణాలు ధరించి కరుణ్ణి అనుసరించారు. కరుని సైన్యం కదిలింది. అపశకునాలు కనపడ్డాయి. మేఘాలు రక్తపు రంగులాగా నీటిని వర్షించాయి. భయంకరమైన ఆకారం గల ఒక గద్ద వచ్చి కరుని ధ్వజంపై వాలింది. మృగాలు, పక్షులు వికృతంగా అరిచాయి. నక్కలు అమంగళాన్ని సూచిస్తూ భయంకరంగా అరిచాయి. సూర్యుని సమీపమున ఇనుప గడియ వంటి ఆకారం గల మనిషి మొండెం ఒకటి కనిపించింది. ఉల్కలు నేలరాలాయి. కరుని ఎడమ భుజం అదిరింది. ఇన్ని అపశకనాలు కనపడినా కరుడు నవ్వుతూ, అవక్ర పరాక్రమోత్పేతుడైన బలవంతుడు అపశకనాలను లెక్క చేయడు. ఏమంటున్నారు? కరుడు ఇన్ని అపశకనాలు కనిపించినా కానీ అవక్ర పరాక్రమోపేతుడైన బలవంతుడు అపశకునాలను లెక్క చేయడు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు: నేను తప్పక రామలక్ష్మణులను జయించగలను. నా చెల్లెలు వారి రక్తం తాగగలదు. ఇంద్రుడే నాకు లెక్కలేదు. ఈ శుద్ర మానవులెంత? నాయకుని గర్జన విని రాక్షస సైన్యం సంతోషం పొందింది. కరుణికి రామునికి మధ్య జరగబోయే యుద్ధం చూడడానికి దివ్యలోకంలో ఉండేవాళ్ళు, ఋషులు అందరూ ఆకాశ వీధుల్లో చేరారు. రామునికి జయమగుగాక అని పలికారు. కరుడు చూచిన ఉత్పాతాలను రామలక్ష్మణులు చూశారు. లక్ష్మణ, కనపడే ఉత్పాతాలను బట్టి మనకు భయం,
ప్రాణ సంశయం కలిగేలా తోస్తూ ఉంది. యుద్ధం జరగబోయేటట్టుగా ఉంది. ధనస్సు యుద్ధానికి తహతహలాడుతుంది. కుడి భుజం అదురుతుంది. మన కరునికి ఎడమ భుజం అదిరితే రాముల వారికి కుడి భుజం అదురుతుంది. క్రూరులైన రాక్షసుల అరుపులు వినిపిస్తున్నాయి. వారు మనపైకి యుద్ధానికి వస్తున్నారు. నీవు సీతను కొండ గుహలోకి తీసుకొని వెళ్ళి కాపాడుతూ ఉండు. నేను రాక్షసుల్ని నిర్జించి వస్తాను. నీవు రాక్షసులు జయింప సమర్థుడు, కానీ నేను రాక్షసులను సంహారం చేస్తాను అని ఇదివరకు నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. నీవు కాదనక సీతను గుహలోనికి తీసుకువెళ్ళు అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుల వారితో చెప్పారనమాట. లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞను శిరసా వహించాడు. రాముడు కవచం తొడుక్కున్నాడు. ధనుర్బాణాలతో యుద్ధానికి సన్నద్ధుడై నిలిచాడు. దేవతలందరూ రాముడు జయించుగాక అన్నారు. రాక్షస సైన్యం సమీపించింది. రాక్షస హుంకారాలు వనమంతా వ్యాపించాయి. మహాసముద్రం వలె సైన్యము రాముణ్ణి చేరింది. రాముడు కుపితుడైనాడు. ప్రళయాగ్ని వలె తేజరిల్లినాడు. దక్షయజ్ఞం నాటి శంకరుని వలె భీకరంగా ఉండినాడు. సైన్యగామి, యజ్ఞశత్రువు, రుధిరాసనుడు మొదలగు 12 మంది మహాపరాక్రమవంతులైన మంత్రులు చుట్టూ ఉండగా కరుడు రాముణ్ణి సమీపించాడు. కరుడు రామునిపై 1000 బాణాలు వేసి నొప్పించి గట్టిగా అరిచాడు. రాక్షస గణాలు రామునిపై బాణవర్షం కురిపించాయి. శూలాలు, పరిగలు రామునిపై విసిరారు. రామునికి సర్వ అవయవాలు గాయాలు ఏర్పడ్డాయి. రాముడు రక్తసిక్తమైన దేహంతో సాయంకాలపు మేఘాలతో ఆవరింపబడిన సూర్యునిలా మెరిసిపోయాడు. నదీ తరంగాలను సముద్రం వలె రాక్షస బాణాలను రాముడు నిరోధించాడు. ఆకర్ణాంతం వింటిని వంచి పుంకాలుగా దుస్సాహసములు, దుర్నివారములు అయిన బాణాలని వదిలాడు. రాక్షసులు ఛేదింపబడిన దేహములు కలవారై కుప్పలుగా నేలను కూలారు. రథములు ధ్వంసం చేయబడ్డాయి. ఏనుగులు, గుర్రాలు, రౌతులు, కాలుబంటు సైన్యాలు యమపురి చేరినాయి. అలా చాలామంది మరణింపగా మిగిలిన సైనికులు ఆక్రందనం చేస్తూ కరుని వైపు శరణు అంటూ పరిగెత్తారు. కరుని సేనాని దూషణుడు వారలకు ధైర్యోత్సాహాలనిచ్చి వారలను తోడుకొని రుద్రునిపై యముని వలె రామునిపై విడుచుకుపడ్డాడు. కరుని సైనికులు ధైర్యం కూడగట్టుకొని యుద్ధం చేశారు. రామునిపై ఆయుధాల వర్షం, వృక్షాలు కురిపించారు, రాళ్లబాణ కురిపించారు. రామునికి రాక్షసులకు మధ్య భీకర సంకరుల సమరం జరిగింది. రాక్షసులు రాముణ్ణి నలువైపులా చుట్టుముట్టి బాణాలు వేస్తున్నారు. రాముడు భయంకర నాదం చేసి రాక్షసులపై గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. రాముని చేప మండలం నుండి వేల కొలది, లక్షల కొలది బాణాలు బయలువెడలి దిక్కుల్ని కప్పివేశాయి. దిక్కులంతా బాణమయమైనాయి. చీకటి ఆవరించింది. 2గా చీలిన దేహాలు కలిగిన వారు, తెగిపడిన తొడలు కలిగిన వారు, నరకబడిన అవయములు కలిగిన వారు కుప్పలుగా నేలపై కనపడ్డారు. ఏనుగులు, గుర్రాల కలయబారులతో, వివిధ ఆయుధాలతో యుద్ధభూమి భయంకరంగా ఉండినది. దూషణుడు తన సైన్యం హతమైపోవడం చూచాడు. మహావీరులు, యుద్ధంలో వెన్ను చూపని వారు, దురాసదులైన 5000 మందిని రామునితో తీవ్ర యుద్ధం చేయడానికి నియోగించాడు. వారు రకరకాల ఆయుధాలు రామునిపై ప్రయోగించారు. పెద్ద పెద్ద వృక్షాలను పెరికి రామునిపై విసిరారు. రాళ్ళు రువ్వారు. వాటిని రాముడు ఏమాత్రం లెక్క చేయకుండా దూషణుని, అతని సైన్యాన్ని బాణసంద్రంలో ముంచి పారేశాడు. దూషణుడు వజ్రతుల్యములైన బాణములను రామునిపై వేశాడు.
రాముడు దూషణుని విల్లు తుంచినాడు, గుర్రాలను కూల్చినాడు, సారథి తల ఎగరగొట్టినాడు, రథాన్ని నుగ్గునుగ్గుగా చేశాడు. దూషణుడు విరధుడైనాడు. కొండలా ఉండే ఒక పరిగెను పట్టుకొని రామునిపై దూకినాడు. రాముడు 2 బాణాలని అతని 2 భుజాలతో నరికేశాడు. ఏనుగులా దూషణుడు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దూషణుడు 5,000 మంది మహావీరులు, మహాకాపాలుడు మొదలైన సేనాపతులు మరణించడం కరుడు చూశాడు. మిగిలిన సేనాపతులతో సైన్యాన్ని ధైర్యం వచ్చే ఉత్సాహ వాక్యాలను పలికి రామునితో భీకర యుద్ధం చేయడానికి ఆజ్ఞాపించాడు. కరుడు రామునితో యుద్ధానికి తలపడ్డాడు. రాముని బాణాగ్నిలో కరవిరాక్షుడు మొదలైన సేనాలు మిగిలిన సైన్యంతో సహా భస్మీభూతమయ్యారు. కేవలం మనుష్యుడిగా ఉండి రథగజాలు లేకుండా నేలపై నిలబడి రాముడొక్కడే 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. దూషణుని సేనాపతులను సంహరించాడు. రక్తటేర్పులతో, మెదడు, మాంసం ఇత్యాదులతో, బురదతో యుద్ధభూమి నరకంలా భయాన్ని కలిగిస్తుంది. యుద్ధభూమిలో 3 మిగిలారు: రాముడు, కరుడు, అతని సైన్యాధ్యక్షుడైనటువంటి త్రిశరుడు. కరుడు రామునితో యుద్ధానికి అటో ఇటో తేల్చుకోవడానికి తలపడిపోతూ ఉండగా త్రిశరుడిలా అన్నాడు: విక్రాంతుడా, యుద్ధానికి నువ్వెందుకు? నన్ను పంపు. రాముని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముని నన్ను రాముడో చంపడం జరగాలి. అటో ఇటో తేలిపోవాలి. నేను గెలిచినా మనం హాయిగా మన స్థావరానికి వెళ్దాం, లేదా అప్పుడు నీవు యుద్ధంకి దిగుదులే అని చెప్పాడనమాట. కరుడు సరేనన్నాడు. త్రిశరుడు మేఘం వర్షించినట్లు బాణాలను వదులుతూ రామునిపై పడ్డాడు. బేరీ నాదం వలె భయంకర నాదం చేశాడు. రాముడు త్రిశరునిపై బాణాలు వేశాడు. వారి ఇద్దరి మధ్య సింహ మత్తేబాల మధ్య వలె పోరు జరిగింది. త్రిశరుడు రాముని నుదుటిపై 3 బాణాలతో కొట్టాడు. త్రిశరుని బలానికి, పరాక్రమానికి, ధనుర్విద్యా కౌశల్యానికి చాలా ఆశ్చర్యపడ్డాడు రాముడు. కుపితుడైనాడు. కాలసర్పం లాంటి బాణాలను వదిలాడు. త్రిశరుని రథస్వాలు పడిపోయాయి. సారథి మడసినాడు. త్రిశరుడు రథం దిగి రామునిపైకి ఉరికాడు. ఇంతలోనే రాముని బాణం త్రిశరుని వక్షస్థలాన్ని చీల్చివేసింది. మరో 3 బాణాలు అతని తలను పడగొట్టాయి. త్రిశరుడు మరణించాడు. త్రిశరుని మరణం చూసి కరుడు భయపడ్డాడు. దేవేంద్రుడిపైకి వచ్చినట్లు రామునిపైకి కరుడు తన బలాన్ని అంతా కూడగట్టుకొని యుద్ధానికి ఉపక్రమించాడు. ఇద్దరూ ధనుర్విద్యా కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ అగ్ని కణాలను కక్కే దుస్సాహసములైన అసంఖ్యములైన బాణాలను ప్రయోగించారు. మొత్తం గగనతలమంతా చీకటితో ఆవరింపబడ్డాయి. కరుడు రాముని ధనస్సుని ఖండించాడు. రాముని కవచాన్ని కొట్టాడు. అది చీల్చబడి నేలపై పడింది. మరో 1000 బాణాలతో రాముణ్ణి నొప్పించాడు కరుడు. రాముడు క్రుద్ధుడై అగస్త్యుడిచ్చిన విష్ణు ధనస్సును చేతబట్టి నారి సారించి తీవ్రమైన బాణాలు వదిలాడు. కరుని ధ్వజం కూలిపోయింది. కరుడు కోపంతో మండిపడ్డాడు. రాముని దేహంపై బాణాలు కురిపించాడు. రాముడు రక్తసిక్తుడైనాడు, రోషగ్రస్తుడైనాడు. తాను బాణాలు వేశాడు. కరుడు రథపు చక్రాన్ని కూల్చాడు. గుర్రాల్ని ఖండించినాడు. సారథిని చంపినాడు. విరధుడైన కరుడు గదను చేతబట్టుకొని రాముని ఎదుటి నిలబడ్డాడు. కరుని చూసి రాముడిలా అన్నాడు: ఓ రాక్షసుడా, నీవు మహా సైన్యాధిపతిగా ఉండి అనవసరంగా పాపకార్యాలకు పాల్పడావు. క్రూరుడై పాపకార్యాలను చేసేవారు ప్రభువైన చాలా కాలం బతకలేడు. వడగండ్లు తిన్న నలికండ్ల పాము వలె తన దుష్ట కార్యాల కారణంగా నశిస్తాడు. దుష్ట శిక్షణకై దశరథ మహారాజు ఆజ్ఞతో నేను వచ్చాను. నీవు ఈ దండకారంలో ఎంతోమంది ధర్మచరులను చంపావు. ఇప్పుడు నీకు చావు తప్పదు. నీచే బాధపడిన మహర్షులు నీవు మరణవేదతో నేలపై పొల్లడం చూచి సంతోషించగలరు. నీ శరీరాన్ని తాటి పండ్ల
పడగొడతాను, నీ చేతనైంది చేసుకో అని చెప్పి శ్రీరాముడు కరుడితో చెప్పాడనమాట. రాముని మాటలు విన్నాడు కరుడు. బదులు మాటలుగా ఇలా పలికాడు: రామ, నిన్ను నీవే ప్రశంసించుకుంటున్నావు, అందువల్ల నీ అల్పత్వం స్పష్టంగా కనపడుతుంది. గదను ధరించి నేను ఒక్కడనే యముని వైల్లే నిన్ను చంపగలను. నిన్ను చంపి 14,000 రాక్షసుల ఆత్మకు శాంతి చేకూరుస్తానని చెప్పి కరుడు రామునితో అన్నాడు. వజ్ర సమానమైన గదను రామునిపై విసిరాడు. మంటలు కక్కుతూ వస్తున్న గదను మార్గమధ్యంలోనే తన బాణాలతో ముక్కలు ముక్కలుగా చేసేశాడు రాములు వారు. నా బాణాలు నీ కంఠాన్ని తెగవేయగా నురగలతో ఉన్న రక్తంలో నీవు నేలపడి చావగలవు. భూదేవి నీ రక్తం అర్పితమవుతుంది అని చెప్పి రాములు వారు కరుడితో అన్నాడు. కరుడు మిక్కులు కోపించి గట్టిగా అరిచి దగ్గరున్న ఒక వృక్షాన్ని పెకలించి, రామ, నీవు చచ్చావు అంటూ విసిరాడు. రాముని తన బాణాలతో ఖండఖండాలుగా చేసేసాడు ఆ వృక్షాన్ని కూడా. కరుణిపై 1000 బాణాలు ప్రయోగించాయి. కరుణి దేహం తూట్లమయమైపోయింది. రక్తం కారిపోతూ ఉంది. కరుడు రక్తసిక్త దేహంతో రామునిపైకి దూకాడు. దేవేంద్రుడిచ్చిన బాణాన్ని రాముడు కరునిపై ప్రయోగించాడు. శ్వేతారణ్యంలో రుద్రుని బాణాగ్నిలో దగ్ధమైపోయిన యమునులా రామ బాణాగ్నిలో దగ్ధమైపోయాడు కరుడు. మునులు రాముని సన్నిధికి జయ ధ్వానాలు పలుకుతూ వచ్చి పూజించారు. దేవతలు దుందుభి ధ్వానాలు చేస్తూ పూలవర్షం కురిపించారు. రాముని పరాక్రమానికి ప్రశంసించారు. ఇంతలో గుహ నుండి సీతను లక్ష్మణుడు రాముని వద్దకి తీసుకొచ్చాడు. రాముడు క్షేమంగా ఉండడం, రాక్షసులందరూ చంపబడడం చూసి సీత చాలా సంతోషించింది. రాముణ్ణి గాఢంగా ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంది. ఇది శ్రీరాములు వారి యుద్ధం కరదూషణలతో. మనకి మూలం వచ్చి శ్రీమద్ రామాయణం, వాల్మీకి మహర్షి రచించినటువంటిది. సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.